మీ ఇంట్లో ఉన్న మొక్కలు ఎదగడం లేదా ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఖరీదైన ఎరువులు కొనుగోలు చేసినా ఫలితం కనిపించడం లేదా? అయితే ఈరోజు వీడియో చివరి వరకు చూడండి. మీ ఇంట్లోనే ఉండే గంజి నీళ్ళు, మామిడి రసంతో తయారయ్యే సహజ ఎరువు గురించి తెలుసుకోబోతున్నారు. ఇక మన పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, మొక్కకు ప్రేమ ఇస్తే నీడిస్తుంది, అదే నిర్లక్ష్యం చేస్తే ఎదుగుదల ఆగిపోతుందన్నమాట. ఒక్కొక్క కాయ వస్తూ ఉంటుంది ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే. ఇకపోతే అయితే ఆలస్యం ఎందుకు, ఈ అద్భుతమైన ఎరువు గురించి తెలుసుకుందాం. మన ఇంట్లో ఉన్న అంటే అన్నం వండుతాం కదా, ఆ అన్నం వండినప్పుడు గంజి వస్తుంది, వంపుతాము. చాలామంది ఈ మధ్య కాలంలో వంపట్లేదు, కానీ మనము అన్నం వండినప్పుడు వాటర్ ఎక్కువ పెడితే దాంట్లోకి వెళ్ళి గంజి వస్తుంది అనమాట. చాలామంది అది పారబోస్తారు, కానీ అదే గంజి నీళ్ళు మొక్కలకు అద్భుతమైన ఆహారము. గంజి నీళ్ళల్లో ఉండే పిండి పదార్థాలు, ఖనిజాలు నీళ్ళలోనికి సూక్ష్మజీవుల పెరుగుదలను సాయం చేస్తాయి అన్నమాట. ఇకపోతే చూడు, మామిడి పండు రసము, ఆ తొక్కలు గినంగా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే నేను పిసుకుతా, ఎలాగో ఇది నుజ్జు అయిపోయింది. ఇకపోతే మొక్కల ఎదుగుదలకు ఈ గంజిలో నేను కొంచెము బెల్లం కలుపుతున్నా. ఈ రసం అంతా విండేసుకుంటే ఇట్లా వచ్చేసింది అనమాట. వేళ్ళు బలపడతాయి, పూలు కాయలు ఎక్కువగా వస్తాయి అన్నమాట. తొక్కగినంగా దాంట్లోనే వేసేసుకున్న. ఇకపోతే చిన్న చుక్కలే పెద్ద సముద్రం అవుతాయి. అలాగే చిన్న గంజి నీళ్ళే మొక్కలకు పెద్ద బలాన్ని ఇస్తాయి అన్నమాట. మామిడి పండు తీయగా ఉండడమే కాదు, మొక్కలకు కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఒక దగ్గర పోసేసుకోవాలి. బెల్లం ఎక్కువ వేయొద్దు, కొంచెమే వేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మామిడి పండు రసంలో తీపి ఉంటుందన్నమాట. గంజిలో గినంగా కొంచెం తీపి ఉంటుంది, కాబట్టి ఎక్కువగా వేయొద్దు. కాకపోతే ఫర్మెంటెడ్ అయ్యేంత వరకు వేస్తా. ఇది మొక్కలకు శక్తినిస్తుంది, నేల రసాన్ని అంటే సారాన్ని పెంచుతుంది అనమాట. పూల మొక్కలకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మంచి విత్తనం నాటితే మంచి ఫలితమే వస్తుంది. అలాగే మంచి సంరక్షణ చేస్తే మొక్కలు అద్భుతంగా పెరుగుతాయి. ఇకపోతే ఇలా ఫర్మెంటెడ్ అయిపోయిందనమాట. చూడండి, అసలు పైకి కొంచెం నుజ్జు వచ్చేసింది, పైకి గినంగా వచ్చేసింది. చూడండి, అసలు ఇట్లా వచ్చేసింది. ఇది మొక్కలకు అది బూస్ట్ అనమాట. బూస్ట్, ఆల్రిక్స్ ఎట్లనో మొక్కలకు గినంగా ఇది అలాగే అనమాట. వారానికి ఒక్కసారి వేయాలి, ఉదయం లేదా సాయంత్రం వేసుకోవచ్చు. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో వేయకండి. 1:5 రేషియోలో తీసుకుంటా అనమాట. ఇది గులాబీ మొక్కలకు, మందార మొక్కలకు, టమాటా మొక్కలకు, కూరగాయ మొక్కలకు, నిమ్మ మొక్కలకు, ఆకుకూరలకు అన్నిటికీ ఉపయోగపడుతుంది. వేళ్ళు బలంగా ఉంటే చెట్టు గాలికి భయపడదు. అలాగే మొక్కలకు సరైన పోషకాలు అందితే అవి ఆరోగ్యంగా పెరుగుతాయి అన్నమాట. మొక్కలను పెంచడం అంటే కేవలం హాబీ కాదు, అది ప్రకృతికి మనం ఇచ్చే గౌరవం. ఒక మొక్కను నాటడం అంటే భవిష్యత్తుకు ఆశ నాటినట్టే. చెట్టు మనకు నీడనిస్తుంది, గాలినిస్తుంది, జీవాన్నిస్తుంది. వాటిని ప్రేమించడం మన బాధ్యత అవుతుంది. అసలు ఇట్లా ఒక్కొక్క మగ్గు వేసుకోవాలి. మొక్కకి ఎన్ని అవసరమో అన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇకపోతే గంజి నీళ్ళు మరియు మామిడి రసంతో తయారయ్యే ఈ సహజ ఎరువు ఒకసారి మీ మొక్కలకు ఉపయోగించి చూడండి, ఫలితాలు మీకే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇకపోతే ఇట్లా ప్రతి మొక్కకు ఇట్లా వేస్తూ ఉండాలి. మొక్కకు ఎంత అవసరమో అంత వేయండి, అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది. ప్రతి మొక్కకు అవసరము. ఈ గులాబీ, దొండ అనే కాదు, మిగతా అన్ని మొక్కలకు ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండడం వల్ల మంచి గ్రీనరీ తోటి మెరుస్తూ ఉంటాయి. ఆ గ్రీన్ కలర్ చెట్లను చూస్తూ ఉంటే మనసుకు ఆనందాన్ని ఆస్వాదించవచ్చు అన్నమాట. చూడండి, అలోవెరా రెడ్ కలర్లో ఉన్నది. ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం ద్వారా చూడు గ్రీన్ కలర్లోకి మారిపోయినాయి అన్నమాట. మెల్లమెల్లగా ఇంకా బాగా అవుతున్నాయి. ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ ఎండిపోతున్న మొక్కను గినంగా బతికిస్తూ ఉంటాయి. మీరు గినంగా మీ ఇంట్లో ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగిస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, లిల్లీ మొక్క ఎంత మంచిగా వచ్చిందో, అసలు ఎల్లో కలర్ పూలతోటి సూపర్గా వచ్చింది. చూడండి, వాటర్ మెలన్ గినంగా సూపర్గా వచ్చినాయి అన్నమాట.
ఈసారి ఎండాకాలంలో చిన్న తొట్టిలో నాకు వాటర్ మెలన్స్ చాలా వచ్చినాయి. నేను చాలా వీడియోస్లలో చూపించిన. ఇంత మంచిగా కావడానికి కారణం ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్లనే అనమాట. ఇకపోతే మీకేమైనా ఫెర్టిలైజర్స్ గురించి డీటెయిల్స్ కావాలంటే తప్పకుండా నా ఛానల్లో అంటే వీణా స్టోరీస్ టీపీలోకి వెళ్ళి కావాల్సిన ఫెర్టిలైజర్స్ గురించి తెలుసుకొని మీ ఇంట్లో అప్లై చేయండి. మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ ఫెర్టిలైజర్స్ ఉపయోగించండి 15 డేస్కి ఒకసారి. ఇంకా డిఫరెంట్ ఫెర్టిలైజర్స్ ఉపయోగించగలరు అంటే డిఫరెంట్గా ట్రై చేయండి. మీ మొక్కల్లో తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది. ప్రతి ఫెర్టిలైజర్స్కు ఒక 15 డేస్ గ్యాప్ ఇవ్వండి అంతే. ఇక ఎండలో యూజ్ చేయకండి. ఉదయం కానీ సాయంత్రం కానీ యూజ్ చేయండి. ఇలాంటి ఫెర్టిలైజర్స్ అనమాట. ఒక చెట్టు 100 మందికి మేలు చేస్తుంది. అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి గార్డెనింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతోటి కలుసుకుందాం. థ్యాంక్ యూ.